దేవుడికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడికి వాగ్దానం ఈ రీతిగా దేవుడికి నామాన్ని ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఈ వాగ్దానాల ద్వారా మీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించబడాలని అనుదినము మీ కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తున్నా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడి మాటల్ని చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 103వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. తండ్రి తన కుమారుడు ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుడి సన్నిధిలో ఎదుగుతున్న సమయంలో ఒక్కో సందర్భంలో దేవుడికి దూరస్తులై ఉంటాం. అనేక మార్లు దేవుణ్ణి శోధిస్తూ ఉంటాం. మనము తప్పిపోయిన కుమారుడు గురించి అనేక సందర్భాల్లో మనం ధ్యానం చేసుకుని ఉంటాం. అతను తన తండ్రి దగ్గర నుండి దూరస్తుడిగా వెళ్ళిపోయాడు. తనకు కావలసిన స్వాస్థ్యము తీసుకొని దూరస్తుడిగా వెళ్ళిపోయి దుర్వ్యాపారాలు చేసుకొని తన జీవితం అంతా పాడు చేసుకొని తిండి తినడానికి కూడా ఏమీ లేక పందులకు వేసే పట్టును తింటూ ఒకనొక దినాన్ని తాను పశ్చాత్తాపపడి ఆ దేవుడికి తండ్రికి నేను విరోధంగా నేను పాపం చేశానని పశ్చాత్తాపపడి మరలా తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్తే నాకు ఎక్కడో చోట చిన్న స్థానమన్న ఉంటదని విశ్వాసంతో తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి దూరం నుండి తన కుమారుని చూసి తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వస్తున్నాడని పరుగులెట్టుకుంటా వెళ్ళి ఆ కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తన ఏడుల జాలి చూపించి తను కలిగిన కష్టాన్ని చూసి జాలిపడి ప్రేమించి ఒక ప్రశస్తమైన వస్త్రము ధరించి అతని కొరకు గొప్ప విందు చేసి సంతోషించాడు తండ్రి. తండ్రి ప్రేమ అంత ఉన్నతమైన ప్రేమగా ఆ తండ్రి చూపిస్తున్నాడు. ఒక తండ్రి కుమారుడి ఎడల జాలిపడినట్లు నేను మీ ఎడల జాలిపడుదును అంటున్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు చేసిన పని దుర్వ్యాపారాలు చేసి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అయినప్పటికీ ఆ తండ్రి అతన్ని క్షమించాడు. ఈరోజు నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఎన్ని తప్పిదములు చేసావో, ఎన్ని పాపాలు చేసావో, దేవుడికి దూరస్తులుగా వెళ్ళిపోయి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నావేమో, దుర్వ్యాపారాలు చేస్తున్నావేమో, వ్యసనములకి నీ జీవితాన్ని అప్పచెప్పేవేమో, నీ జీవితం పాడైపోయింది, నీ కుటుంబం పాడైపోయింది, నీ పరిస్థితులు పాడైపోయినాయి. ఇప్పుడు నాకు దిక్కెవరు లేరని నువ్వు బాధపడుతున్నావు. నువ్వు పడుతున్న బాధల్ని బట్టి మరలా నిన్ను పిలుస్తున్నాడు. ఒక తండ్రి తన కుమారుడి ఎడల జాలి పడినట్లుగా నీ ఎడల ఆయన జాలి పడుతున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు. తప్పిపోయి పాడైపోయిన నీ జీవితాన్ని మరలా బాగు చేస్తాడు. మంచి ప్రశస్త వస్త్రము ధరించినట్లుగా నీ జీవితం ఒక ప్రశస్తమైన జీవితాన్ని ఇస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తప్పిపోయినా నీ జీవితాన్ని మరలా బాగు చేయాలని ఆశపడుతున్నాడు. నిన్ను ఆదరిస్తాడు. ఒక ప్రశస్తమైన వస్త్రాన్ని ఇస్తాడు. నీ పట్ల గొప్ప కార్యాలు ఆయన సిద్ధపరుస్తాడు. ఆయన నీ పక్షా నుండి నీ బాధలన్నిటిలోంచి తొలగిస్తాడు. తప్పిపోయావా? దేవుడికి దూరస్తుడు అయ్యావా? నేను వెళ్తే దేవుడు నన్ను అంగీకరించడు అని నువ్వు అనుకుంటున్నావా? తప్పకుండా అంగీకరిస్తాడు. ఆయన ప్రేమగల దేవుడు. మనలాగా మానవ స్వభావం కలిగిన వ్యక్తి కాదు. ఆయన ప్రేమగల దేవుడు. ఆ ప్రేమగల దేవుడు నువ్వు దేని విషయంలో తప్పిపోయావో, దేని విషయంలో పడిపోయావో, దేని విషయంలో తొలగిపోయావో మరలా తిరిగిరా. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. యేసయ్య నీ కొరకు ఒక మంచి జీవితాన్ని సిద్ధపరిచాడు. యేసయ్య నీ కొరకు ఒక మంచి స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. నీ ఎడల గొప్ప కార్యాలు చేయాలని నువ్వు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో జీవించడమే నీ పని. అంత గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు యేసయ్యని బతిమలాడుకొని యేసయ్య పాదాల దగ్గర చేరితే కనుక ఖచ్చితంగా నీ జీవితం మార్చబడద్ది. నీ కుటుంబం మార్చబడద్ది. నీ వ్యసనములోంచి విడిపించబడతావు. నీ యొక్క లోక సంబంధమైన జీవితం నుంచి విడిపించబడతావు. నీ పాడైపోయిన జీవితాన్ని మరలా దేవుడు కట్టబోతున్నాడు. నమ్మి విశ్వసించి నువ్వు యేసయ్య చెంతకి ఎప్పుడైతే వస్తావో నీ జీవితమే మారిపోద్ది. మరి నమ్ముతావా? విశ్వసిస్తావా? విశ్వసించినట్లయితే నాతో పాటు ఇప్పుడే యేసయ్య దగ్గర పాదాల దగ్గర నువ్వు ప్రార్థించి పశ్చాత్తాపపడు. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడ, మహోన్నతుడా, ఎవరైతే తప్పిపోయారో వారి జీవితాన్ని పెట్టి వారు ఎందుకు నా జీవితం ఇంకా అయిపోయింది, నేను చనిపోదాం అనుకుంటున్నారు ప్రభువా, తప్పిపోయిన కుమారుడికి మరొక అవకాశం ఇచ్చినట్లుగా వీరికి మరొక అవకాశం ఇచ్చావు తండ్రి. వారు వస్తుండగా నీవు ఆదరించండి అయ్యా. వారు పశ్చాత్తాపపడిన ఆయన నీ సన్నిధిలో మొరలిడగా తండ్రి, ప్రార్థన చేయగా తండ్రి, వాళ్ళకి క్షమించండి. వారి బ్రతుకులు మార్చండి, వారి స్థితిగతులు మార్చండి, వారి పరిస్థితులు మార్చండి, వారి కుటుంబాలను బలపరచండి. వారికి మంచి స్వాస్థ్యాన్ని దయచేసి నీ నామాన్ని మహింపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సోదరులారా, వాగ్దానం విన్న మీరు మీ మట్టికే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడి యొక్క సువార్త విస్తరించబడదు. దేవుడి యొక్క పరిచయలు మీరు పాల్గొస్తారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక. ఆమేన్.